సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువులో జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాల తరగతి గదులను కూలగొట్టారు. తరగతి గదుల కూల్చివేతపై ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పాఠశాలను సందర్శించిన ఆయన కూల్చివేతకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధమే లేదని స్పష్టం చేశారు. పాఠశాల కాంపౌండ్ వాల్ బయట జాతీయ రహదారి విస్తరణ చేయాల్సి ఉండగా బౌండరీ దాటి తరగతి గదులను కూల్చివేయటం ఏంటంటూ ఆయన ప్రశ్నించారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాల్సిందిగా కోరారు. లేకపోతే బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందని కూడా హెచ్చరించారు. సర్వే నెంబర్ 428లో 2 ఎకరాల 18 గుంటల స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ భూములనే కబ్జా చేసేందుకు వెనుకాడటం లేదని ఆయన దుయ్యబట్టారు. టీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి భూములు కబ్జాలు ఒక ఎత్తు అయితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు ప్రభుత్వ భూముల్ని, అసైన్మెంట్ భూముల్ని, పాఠశాలల భూముల్ని, భారతదేశంలో ఉన్న చట్టాలు ఏవి పఠాన్ చెరువు శాసనసభ నియోజకవర్గంలో సంబంధం లేని రీతిలో అసాంఘిక కార్యకలాపాలకి అధికారంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు పాల్పడడం అనేది బాధాకరమైనటువంటి విషయం.